హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రీజనల్ రెసిపీస్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది పంకిన్ పుడింగ్. దానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ డిస్ప్లేలో మీ రెఫరెన్స్ కోసం ఇచ్చేసాను, మీరు దాన్ని చెక్అవుట్ చేయొచ్చు. ఇక్కడ నేను అరౌండ్ 250 to 300 grams పంకిన్ తీసుకున్నాను, గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయని తొక్క తీసి ఫ్రెష్గా దాన్ని వాష్ చేసుకొని స్టీమర్లో కొంచెం సేపు ఉడికించుకున్నాను. చిన్నగా ముక్కలు కోసాను కాబట్టి 15 minutesలో ఉడికిపోయింది. మీరు పెద్దగా ముక్కలు కోసుకుంటే ఒక 20-25 నిమిషాలు పట్టొచ్చు. దాన్ని నేను చల్లారనిచ్చాను. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం షుగర్ కూడా వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం మిల్క్ మేడ్ కూడా యూస్ చేయబోతున్నాను. అందులో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది, అందుకని షుగర్ కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే మిల్క్ మేడ్ ఈ రెసిపీకి ఆప్షనల్. మీ దగ్గర మిల్క్ మేడ్ లేదు, మేము వేయట్లేదు అనుకుంటే మీరు ఇందులో షుగర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు గుమ్మడికాయ అండ్ షుగర్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలామంది దీన్ని స్టీవ్ చేసుకుని కూడా తీసుకుంటారు, అంటే వడకట్టినట్టుగా అందులో ఉన్న ఆ రెసిడ్యూ అంతా తీసేసి కూడా తీసుకుంటారు. నేనైతే డైరెక్ట్గా తీసేసుకున్నాను. దాంట్లో నేను కొంచెం పాలు పోసాను, అరౌండ్ 100 ml అనుకోవచ్చు, అంత పాలు పోసాను. దాంట్లో నేను 3 గుడ్లు పగలగొట్టి వేస్తున్నాను. కొంచెం అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది పాలులాగే ఉంటుంది, కొంచెం ఎక్కువ మీగడతో ఉంటుంది, అది కొంచెం వేస్తున్నాను. అది అరౌండ్ 50 ml వేస్తున్నాను. అండ్ ఇక్కడ వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే వేరే ఏదైనా ఎసెన్స్ వేసుకోవచ్చు. ఏమీ లేకపోతే మీరు దాల్చిన చెక్కని కొంచెం దంపి, ఇలాచీని కొంచెం దంపి, ఈ రెండింటిని కూడా పౌడర్ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర మిల్క్ మేడ్ అలా ఇంట్లో ఉంటే అది నేను 2 స్పూన్స్ వేసాను. మీ దగ్గర లేకపోతే అది ఆప్షనల్ అనమాట, మీరు స్కిప్ కూడా చేయొచ్చు. ఇవన్నీ వేసి దాన్ని బాగా విస్క్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కూడా చాలామంది దీన్ని వడకట్టుకుంటారు, అందులో ఏ రెసిడ్యూ లేకుండా చూసుకుంటారు. నేనైతే అట్లా ఏం చేయట్లేదు, జస్ట్ అది కలిపేసి ఉంచేసాను అంతే. ఇక్కడ నేను కొంచెం షుగర్ని క్యారమలైజ్ చేసుకుంటున్నాను. క్యారమలైజ్ చేసుకోవడం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ షుగర్ని కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు దాన్ని ఏమంటారు మాడనివ్వాలి. అలా మాడిన తర్వాత ఒక స్పూన్ అరౌండ్ అంత వాటర్ పోసి దాన్ని కొంచెం అలా కలుపుకొని అదంతా కలిసిపోయేలా లిక్విడ్ లాగా వస్తుంది, సిరప్ లాగా అలా చేసుకోవాలి. ఎంత డార్క్గా చేసుకుంటే అంత బాగుంటుంది ఇది ఈ రెసిపీకి. ఈ పంప్కిన్ పుడింగ్ అనేది చాలా చోట్ల వేరేగా చేస్తారు. కొంతమంది బిస్కెట్ క్రస్ట్ వేసి చేస్తారు, హెవీ క్రీమ్ విప్పింగ్ క్రీమ్ వేసి చేస్తారు. నేను ఇది చాలా ఈజీ వేగా చేస్తున్నాను. ఇంకొకసారి నేను ఇంకో విధంగా కూడా చేసి మీకు చూపిస్తాను. మీకు కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో మీరు అడగొచ్చు నాకు. మీరు చూడొచ్చు, ఇప్పుడు అదంతా క్యారమలైజ్డ్ అయిన తర్వాత మాడిపోయిన తర్వాత ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వాటర్ పోసి దాన్ని బాగా కలుపుకున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను కేక్ చేసుకుంటాం కదా మనం, మోల్డ్స్ ఉంటాయి. ఆ ప్యాన్లోని కింద నేను కొంచెం అంటుకుపోకుండా సిల్వర్ ఫాయిల్ పెట్టాను. మీరు పార్చమెంట్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత ఈ క్యారమలైజ్ చేసుకున్న షుగర్ని అందులో పెట్టి కొంచెం, నేను యాక్చువల్లీ చాలా తక్కువ యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా యూస్ చేసుకోవచ్చు. అది స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెంసేపు ఆరనివ్వాలి, కొంచెం సెటిల్ అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేస్తే సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా నేను అవన్లో పెట్టి ఉడికిస్తున్నానండి. సో ఇలా ట్రే ఉంటుంది కదా అవన్లో, ట్రేలో కొంచెం నీళ్లు పోసి దాని మీద ఈ మౌల్డ్ పెట్టి 180-190 degreesలో ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఈ ట్రే లేదనుకోండి, నేను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో, ప్లేట్లో నీళ్లు పోసుకొని దాంట్లో మౌల్డ్ పెట్టి ఆ ప్లేట్ మీరు ఇలా జల్లెడ్లా ఉంటుంది కదా అవన్లో, దాని మీద పెట్టి ఉడికించినా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెండూ లేవనుకోండి, మీ దగ్గర అవనే లేదనుకోండి, అలాంటప్పుడు మీరు ఒక పెద్ద ఏదైనా యుటెన్సిల్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దాని లోపల దీన్ని పెట్టి ఆ విధంగా కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బెటర్ పోసేసాం కదా దాని మీద, ఆ బెటర్ పోసేసిన తర్వాత నేను 180-190 degreesలో అరౌండ్ 35 minutes పట్టిందండి నాకు దీన్ని ఉడికించడానికి. మీరు ఉడికిన తర్వాత ఇలాగా సైడ్ నుంచి అంతా దాన్ని అంటుకోకుండా అలా కొంచెం స్క్రాప్ చేసి దాన్ని తిరగపోసేస్తే క్లీన్గా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి ఈ పుడ్డింగ్, సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ గట్టా వచ్చినప్పుడు కూడా మీరు చేసి పెట్టొచ్చు. చాలా తక్కువ షుగర్లో. నేను బెల్లంతో ఎప్పుడు ట్రై చేయలేదు హెల్దీ వేగా, ఒకసారి ట్రై చేస్తాను. ఒకవేళ వస్తే మీకు అది కూడా షేర్ చేస్తాను. నాకు తెలిసి మీరు ప్లీజ్ ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు.
మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా టేస్టీగా కూడా ఉందండి. మా ఇంట్లో కూడా మేము అప్పుడప్పుడు వండుతూ ఉంటాము, అందరికీ నచ్చుతుంది ఇది. మీరు ఒకవేళ పంప్కిన్ కాకుండా వేరే ఏదైనా ఫ్రూట్తో చేసుకోవచ్చా అని అడగొచ్చు. ఎస్ అండి, తప్పకుండా చేసుకోవచ్చు. మామిడి పండు జ్యూస్తో, గుజ్జుతో, వేరే వేరే ఫ్రూట్స్ గుజ్జుతో అట్లా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని వాచ్ చేసినందుకు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్కి మీకు నోటిఫికేషన్ కావాలంటే ఆ బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైనా వీడియో నా ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే వీడియో ఇంకో 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉందండి నా ఛానల్లో. దాని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు.